ఇక వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడతాయని చెప్పింది. శుక్రవారం ఉరుములు, మెరుపులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. ఇక వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఇక ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడతాయని చెప్పింది. శుక్రవారం ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు కూడా కురుస్తాయని పేర్కొంది.